నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఉన్న కొంతమంది కువైటీ పౌరులు ఎవరైతే ఉన్నారో విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారో, అలాగే విచిత్రమైన జంతువులను అయితే పెంచుకుంటూ ఉన్నారో, తాజాగా ఒక కువైటీ పౌరుడు కారును చూసి కువైట్లోని పోలీసులు కూడా షాక్ అయ్యారు. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైటు 6వ నెంబర్ రోడ్డు సమీపంలోని అబ్దుల్లా ఆల్ ముబారక్ ప్రాంతంలోని చెక్ పాయింట్ వద్ద ఒక కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో కారుతో వచ్చిన తర్వాత పర్వానియా పోలీసులు 30 ఏళ్ల కువైటీ పౌరుడు యొక్క కారునైతే తనిఖీ చేయడం జరిగింది. అలాగే అతని యొక్క కారులో మనం చూసుకుంటే ముసలిని బంధించిన ఏదైతే ఒక పెట్టె ఏదైతే ఉందో ఆ యొక్క పెట్టెనైతే అధికారులు కనుగొనడం జరిగింది. అలాగే గత రాత్రి ఒక వాహనం చెక్ పాయింట్ గుండా వెళుతూ ఉండగా డ్రైవరు భయాందోళనకు గురైనట్లు కనిపించిందని చెప్పేసి పోలీసులు తెలిపారు. డ్రైవరు భయపడుతూ ఉన్నాడంటే కారులో ఏదో ఉందని చెప్పేసి పోలీసులు అయితే తనిఖీలు చేశారు. తనిఖీలు చేసిన తర్వాత మొసలి ఉన్న పెట్టెనైతే అధికారులు కనుగొన్నారు. తాను ఈ జంతువును పెంచుతూ ఉన్నానని చెప్పి ఆ యొక్క కువైటీ యువకుడైతే తెలపడం జరిగింది. అలాగే అతన్ని ప్రస్తుతం అరెస్టు చేసి కువైటీ యువకుడిని అరెస్టు చేసి పర్యావరణ శాఖ అధికారులకు సూచించామని చెప్పేసి, అలాగే కువైట్లో ఏ జంతువునైనా పెంచుకోవాలంటే లైసెన్స్ అనేది అధికారుల నుంచి అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి నేను పలానా జంతువును పెంచుకుంటూ ఉన్నాను, కుక్కను పెంచుకుంటూ ఉన్నా సరే లైసెన్స్ తీసుకోవాలని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. మొసలి లాంటి జంతువును పెంచుకుంటున్నప్పుడు అది ప్రమాదకరం కాబట్టి, అది పెద్దదైతే కానీ మనుషుల ప్రాణాలు తీసేంత వరకు కూడా వెళ్తుంది కాబట్టి అనుమతి లేకుండా ఆ యొక్క కువైటీ పౌరుడికి ఆ యొక్క మొసలి ఎక్కడి నుంచి వచ్చింది, అసలు కువైట్లో ఇటువంటివి చాలా ఉన్నాయి. కొంతమంది సింహం పిల్లలు, పులి పిల్లలు కూడా పెంచుకుంటూ ఉన్నారు. అటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి కువైట్ ప్రభుత్వం సూచించబడిన చట్టాల మేరకే జంతువులను కూడా పెంచాల్సి ఉంటుందని చెప్పేసి, దీంతో ఆ యొక్క ముసలిని కారులో చూసిన పోలీసులు కూడా షాక్ అయ్యారనమాట. చిన్న ముసలి కాబట్టి ఏమీ కాలేదు, పెద్దదైతే కానీ మనుషుల మాట వింటుందా అని చెప్పేసి నెటిజన్లు అయితే కామెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.